జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి నివారణకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ను పరిశీలించి అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని వైద్యులను ఆరా తీశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డాక్టర్ అంజనా తదితరులున్నారు. మీరు ర్యాపిడ్ మలేరియా టెస్ట్ కూడా ఉంటుందా? అది ఇన్ఫెక్షన్ అయితే NS1 చేసుకోవాలి సార్. లేట్ ఇన్ఫెక్షన్ అయితే ఇప్పుడు ఒక పేషెంట్ కి ఒక టెస్ట్, ఇంకో పేషెంట్ ఇంకో టెస్ట్ కూడా ఇందులోనే పాజిటివ్ వచ్చిందండి. నేను నీనాట్ గో ఫర్ దట్ టెస్ట్. యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటే నేను MDDVS అంటే దీనిలో ఫిల్టర్స్ ఉంటారా? దగ్గర ఇంట్రెస్ట్ ఏంటాయి మళ్ళీ నెక్స్ట్ ఈ టెస్ట్